రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిమ్మల్నందరినీ కూడా దైవవాక్య ధ్యానం నాకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించే ఈ అక్షయ ఆహారమును ప్రతిరోజు కూడా మనందరము కలిసి భుజించడానికి, మన ఆత్మలకు అవసరమైన విషయాలన్నింటినీ కూడా తెలుసుకొనడానికి ప్రతిదినము దేవుడు మనకు సమయమును అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈరోజు వాక్య ధ్యానమును మనం చేయడానికి ముందుగా ప్రార్థనతో let us ask for the guidance of the Holy Spirit. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవ, మా ఆత్మలకు ఆహారము ఎంతో అవసరం ప్రభువా. దానిని మీరు మాత్రమే మాకు మీ వాక్యము ద్వారా అనుగ్రహించే దేవుడవు ప్రభువా. మీ వాక్యము తండ్రి అగ్ని వంటిది, సుత్తి వంటిది అని ప్రవక్తి అయిన ఇర్మియా చెప్తూ ఉన్నాడు. మాలోని మాలినమంతటిని కాల్చివేసే మీ వాక్యము, మా బండ వంటి మా హృదయములను బద్దలు కొట్టే మీ వాక్యమును బట్టి మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మాతో మాట్లాడండి, మా ప్రియులను మమ్మను బలపరచండి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా? దేవుని మాటలను ధ్యానం చేయడానికి పరిశుద్ధ గ్రంథములను తీసుకొని ఆయన సన్నిధిలోనికి వద్దాం. నిర్గమాకాండం గ్రంథం 27వ అధ్యాయంను మనం దాని యొక్క ఓవర్వ్యూను, అందులోని మొదటి 2 వచనాలను ఈరోజు ధ్యానం చేయాలని ఆశిస్తున్నాము. ఈ 27వ అధ్యాయం మనకు సినాయి పర్వతం మీద మోషేకి దేవుడు ఒక హెవెన్లీ డిజైన్ని చూపించారు, పరలోకపు నమూనాని చూపించారు. ఆ పరలోకపు నమూనా యొక్క భూలోక సాక్షాత్కారంగా, లేదంటే ఈ రెంటికి మధ్యన వారధిగా ఈ చాప్టర్ని మనం గమనించవచ్చు. పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి పాపి అయిన మానవుడు ఏ విధంగా సమీపించాలో నేర్చుకోవడాన్ని ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. అలాగే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి మనం చేరుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగం, ఆయన మన ఎడల చూపించిన కృపను ఎల్లవేళలా కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట, ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నారు అని. మనం వెలిగింపబడిన దీపాలుగా దేవుని మహిమపరచునట్లు మనుష్యుల ఎదుట మన వెలుగును ప్రకాశింపచేయాలి అని చెప్పారు. సో ఆ విధంగా మనం దేవుని యొక్క వెలుగును ప్రకాశించే ప్రతినిధులంగా, రాయబారులంగా జీవించడానికి ఏ విధమైనటువంటి స్టెప్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది? గాడ్స్ పర్పెచువల్ ప్రెజెన్స్ అండ్ గైడెన్స్, దేవుని యొక్క నిరంతర ప్రత్యక్షత, ఆయన యొక్క గైడెన్స్ అనగా మనకు మార్గదర్శకత్వాన్ని చూపించేది దేవుని యొక్క వాక్యం. సో అటువంటి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేయడానికి దేవుడు మనకు ఈ ఉదయకాలం అందు కృప చూపిస్తూ ఉన్నారు. సో 27వ అధ్యాయం మొదటి 2 వచనాలను చదువుతూ ఉన్నాను. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠం తుమ్మకర్రతో నీవు చేయాలి. ఆ బలిపీఠం చచ్చౌకంగా ఉండాలి. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలను. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను. సో దిస్ ఈస్ ది ఆల్టర్ ఆఫ్ బర్nt ఆఫరింగ్. బలిపీఠాన్ని చేయాలి అని చెప్తూ ఉన్నారు. సో దేవుని యొక్క సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి ఆయన బోధించినటువంటి విధానంలోనే మనం పరిశుద్ధత కలిగినటువంటి వారంగా ఆయన సన్నిధికి వెళ్ళాలి అని మనకు ఈ ఆల్టర్ బోధిస్తుంది. ఇత్తడి బలిపీఠం అనేది ఒకటి దహన బలి కోసం నీవు చేయాలి. అంటే దేవుని కోసం మనం
ప్రతిష్ఠించుకోవడానికి. And also it shows us the atonement of Christ Jesus. Broader perspective లో ఈ చాప్టర్ ని మనం చూసినప్పుడు the theme of holiness, పరిశుద్ధత అనేటువంటి అంశంను, తర్వాత the need for the mediator, మనకు ఒక మధ్యవర్తి కావాలి అనే విషయాన్ని, మనకును దేవునికి మధ్యన ఒక మధ్యవర్తి కావాలి అనే విషయాన్ని, నెంబర్ 1 the need of holiness, number 2 the need of the mediator, పరిశుద్ధత, రెండవది మనకు ఒక మధ్యవర్తి కావాలి అనే దానిని మనకు తెలియజేస్తుంది బ్రాడర్గా ఈ చాప్టర్. రెండవది it overshadows or foreshadows the ultimate sacrifice of Christ Jesus. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేయబోయే పాప ప్రాయశ్చిత్త కార్యం ఉందే దానిని మనకు తెలియజేస్తుంది. సో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నటువంటి ఒక సాక్రిఫిషియల్ సిస్టమ్ ఉందే, అది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు చేత నెరవేర్చబడుతుంది, అధిగమించబడుతుంది. ఈ సాక్రిఫిషియల్ సిస్టమ్ని అధిగమించి ప్రతిసారి కోడెల యొక్క రక్తం, మేకల యొక్క రక్తం అర్పించకుండా ఒక్కసారే తన్ను తాను యేసుక్రీస్తు ప్రభువు బలిగా అర్పించుకోబోతున్నారు అనే విషయాన్ని మనకు ముందుగా తెలియజేస్తుంది. ఫోర్ షాడోయింగ్ అంటే ముందుగా తెలియపరచడం. సో మొదటి రెండు వచనాలలో ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఆల్టర్ని గురించి మనం చదువుకుంటాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఆల్టర్ పరిశుద్ధ గ్రంథంలో మనకు అనేకమైన చోట్ల చూసినట్టయితే అవి అనేకమైన ఆల్టర్స్ని సెటప్ చేసినట్టుగా మనం గమనించవచ్చు. అబ్రహాము ఆదికాండం గ్రంథంలో 12వ అధ్యాయం 8వ వచనంలో ఒక బలిపీఠాన్ని కట్టాడు. బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆల్టర్ వేర్ హీ సాక్రిఫైస్డ్. 12:8లో ఒక బలిపీఠాన్ని కట్టాడు. అయితే ర్యామ్ని అర్పించినటువంటి బలిపీఠం వేరేగా ఉంటుంది. ఇక్కడ 12వ అధ్యాయంలో మనం చూచేటువంటి ఈ బలిపీఠం ఏంటంటే చాప్టర్ 12:8లో అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. సో ఇది బలిపీఠం మీద సాక్రిఫైస్ ఇవ్వలేదు, కానీ ఈ బలిపీఠం కట్టి ఈ బలిపీఠం దగ్గర యెహోవా నామంలో ప్రార్థన చేశాడు. సో there are several meanings for the altar. One of the meanings we see here is that the altar is the place of not only sacrifice, it is also a place of prayer. దేవునితో మనం మాట్లాడడానికి అవసరమైన అనుగుణమైన వాతావరణాన్ని కలిగించేటువంటి ఒక బేస్ని మనం ఏర్పాటు చేసుకోవడాన్ని మనం ఆల్టర్ అని పిలవవచ్చు. అలాగే ఇంకొక బలిపీఠం కట్టిన సంగతి మొరియా పర్వతం దగ్గర, అది వేరే విషయము. అక్కడ ఒక పొటేలును దేవుని కొరకు సబ్స్టిట్యూషన్, ఐజక్కి సబ్స్టిట్యూషనరీ సాక్రిఫైస్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాము. 26వ అధ్యాయంలో ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అక్కడ ఐజక్ ఒక బలిపీఠాన్ని కడతాడు. ఇందులో ఐజక్ కట్టినటువంటి బలిపీఠం కూడా దేవునికి ఆయన ఇచ్చిన సాక్రిఫైస్ని గురించి మనం ఎక్కడ కూడా చూడము. అలాగనే మనం ఇంకా కొన్ని చోట్ల 33వ అధ్యాయంలో ఆదికాండం 33వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్టయితే జేకబ్ ఒక బలిపీఠాన్ని కట్టాడు. 33:20లో అక్కడ ఎల్ ఎలోహి ఇజ్రాయెల్ అని అంటాడు. 33:20 చూద్దాం. 33:20 33 and 20 అక్కడ ఒక బలిపీఠం కట్టించి
ఎవరు? జేకబ్. దానికి ఎలోహోయి ఇజ్రాయెల్ అని పేరు పెట్టాడు. సో షెకెము దగ్గర ఈయన కట్టినటువంటిది. 17వ అధ్యాయంలో ఎక్సోడస్ చాప్టర్ 17 verse 15లో చూస్తే మోసెస్ ఒక ఆల్టర్ని కట్టినట్టుగా మనం చూడవచ్చు. 17 and 15లో తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు అనగా ద లార్డ్ ఈజ్ మై బ్యానర్, యెహోవా ధ్వజము అని, ద లార్డ్ ఈజ్ మై బ్యానర్ అని. ఇంకా మనం జడ్జెస్లో చూసినట్టయితే 6వ అధ్యాయం 24వ వచనంలో గిదియోను ఒక బలిపీఠాన్ని కట్టాడు. ద లార్డ్ ఈజ్ పీస్, దేవుడే సమాధానం అని చెప్పేటువంటి ఆ యొక్క బలిపీఠాన్ని కట్టాడు. సో వి సీ మెనీ మీనింగ్స్ ఫర్ ది ఆల్టర్. సమాధానకర్త అయిన దేవుడని, మనకు ధ్వజము అయ్యున్న దేవుడని, మనలను కాపాడేవాడని, ఈ విధంగా అనేకమైనటువంటి అర్థములను ఆల్టర్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. సో ఈ ఆల్టర్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది, ఆల్టర్ అనేది ఇట్ ఈస్ సెంట్రల్ టు ద సెంట్రల్ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్. ఒక సాక్రిఫైస్ని ఇవ్వటానికి కేంద్ర బిందువు ఏంటి అంటే అది ఆల్టర్. సో పాప ప్రాయశ్చిత్తం యొక్క ఆవశ్యకతను ఉద్ఘాటించటానికి అనగా రీఇటరేట్ చేయడానికి, అలాగనే యేసుక్రీస్తు ప్రభు యొక్క అల్టిమేట్ సాక్రిఫైస్ని సింబలైజ్ చేయడానికి ఈ ఆల్టర్ యొక్క కన్స్ట్రక్షన్ని చేయాలి అని దేవుడు చెప్పాడు. తర్వాత మనకు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటి అని అంటే కోర్ట్ యార్డ్ అనగా ఆవరణం యొక్క నిర్మాణం గురించి 9వ వచనంలో చెప్తాడు. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను, కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 3 మూరలు పొడుగు గలదై పేనిన సన్నని నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. ఇంకా దాని యొక్క డిస్క్రిప్షన్ 19th verse వరకు కూడా ఉంటుంది, 9 to 19. So the beginning of the instructions for the courtyard, it highlights the separation between the holy and the common. పరిశుద్ధుడైన దేవునికిని పాపి అయిన మానవునికిని మధ్యన ఉన్నటువంటి ఆ సెపరేషన్ని మనకు అది తెలియజేస్తుంది. సో పరిశుద్ధుడైన దేవుని యొద్దకు పాపి అయిన మానవుడు చేరుకోవాలి అని అంటే తాను చేయాల్సింది ఏంటంటే శుద్ధీకరణ జరగాలి. we have to be cleansed before we enter into the holy place. అలాగే యాజకుడు కానీ ఎవరైనా సరే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలి అంటే ముందుగా ఈ ఆల్టర్ మీద గుండా వెళ్ళాల్సి ఉంటుంది. they have to face the altar first and then only they can enter the tent of meeting. అందుకని ఆవరణమును గురించినటువంటి ఈ వచనం కూడా ప్రాముఖ్యమైనది. మూడవది 21వ వచనం నుంచి 20వ వచనం నుంచి 21వ వచనం వరకు చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా వెలుగుతూ ఉండవలసిన ఈ ల్యాంప్ని గురించి, దీపం నిత్యం వెలుగుతూ ఉండాలి అనేది మనకు తెలియజేసేది గాడ్స్ పర్పెచువల్ ప్రెజెన్స్, దేవుని యొక్క శాశ్వతమైన ప్రత్యక్షత, నిరంతరమైన ప్రత్యక్షత, ఆయన యొక్క మార్గదర్శకత్వాన్ని మనకు సూచిస్తుంది. క్రీస్తు ప్రభువే లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు కదా. ఆ ఇమేజరీని, ఆ ప్రతిబింబాన్ని లేదంటే ఆ మూలమైన అంశాన్ని మనకు తెలియజేసేది ఈ పర్పెచువల్ ఆయిల్, తర్వాత ఈ దీపం నిత్యం వెలుగుచూ ఉండటాన్ని. సో ఈ వర్సెస్ అన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకనగా ప్రాయశ్చిత్తం, శుద్ధీకరణ, దేవుని యొక్క నిరంతర ప్రత్యక్షత అనే ఇతివృత్తములను మనకు తెలియజేస్తూ పాప విమోచన పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవునితో సహవాసం చేయడానికి ఈ సాక్రిఫిషియల్ సిస్టమ్ అత్యంత అవసరమైనటువంటిది అని మనకు బోధిస్తుంది. కనుక ఈ మొదటి 8 వచనాలలో ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ can reconcile sinner with God. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం
రక్తం మాత్రమే దేవునితో మానవునికి సంధి కుదర్చగలదు. అనగా దేవుని యొద్దకు పాపి అయిన మానవుడు వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మీడియేటర్షిప్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది అని మొదటి 8 వచనాలు మనకు తెలియజేస్తాయి. అలాగే కోర్ట్యార్డ్ మనం చూస్తున్నాం. ఆవరణ అనేది మనకు తెలియపరిచేది దేవుని యొద్దకు వెళ్ళడానికి మనకు ముందు సిద్ధపాటు కావాలి. ఈ సిద్ధపాటు చేసుకునే కార్యక్రమంలో మనలను మనం శుద్ధీకరించుకోవాలి. A man cannot go with sin into the presence of the Lord. కాబట్టి he has to sacrifice an animal, ఒక బలి పశువును వధించి దాని యొక్క రక్తమును కొమ్ములకు అనగా హార్న్స్ 4 హార్న్స్ తయారు చేయమని చెప్పాడు కదా. ఆ 4 హార్న్స్కి ఇది అప్లై చేయాల్సి ఉంటుంది, ప్రోక్షించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ బలి పశువును దాని మీద దహన బలిగా ఇవ్వవలసి ఉంటుంది. సో ఇదంతా కూడా చేయకుండా we cannot go in directly to God. దేవుని యొద్దకు మనం స్ట్రైట్ అవే వెళ్ళడానికి అవకాశం ఉండదు అని మనకు ఈ టాబర్నకల్ యొక్క కోర్ట్యార్డ్ తెలియజేస్తుంది. తర్వాత దీనికి ఆయిల్ కావాలి కదా. అచ్చం దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలెను అని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించమని చెప్పాడు. సో ది ఆయిల్ ఫర్ ద ల్యాంప్ స్టాండ్ రిమైండ్స్ us ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను మనకు జ్ఞాపకం చేస్తుంది, సింబలైజ్ చేస్తుంది. కనుక ఈ 27వ అధ్యాయం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఈ 25, 26 అధ్యాయాలలో చెప్పబడిన దాని యొక్క సారాంశం అంతా కూడా కంక్లూజన్గా మనకు డిస్క్రిప్షన్ ఆఫ్ ద జనరల్ లేఅవుట్ ఆఫ్ ది టాబర్నకల్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఆల్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ఆవరణంలో ఇది ఉంటుంది అనేది మనకు ఎక్సోడస్ చాప్టర్ 40 చదువుకుంటే తెలుస్తుంది. ఎక్సోడస్ చాప్టర్ 40 verse 6లో మనం చదివితే 46లో ప్రత్యక్ష గుడారపు మందిర ద్వారం ఎదుట బలిపీఠాన్ని ఉంచాల్సి ఉంటుంది. ప్రత్యక్ష గుడారపు మందిర ద్వారం ఎదుట దహన బలిపీఠము ఉంచవలెను. సో ది altars show the presence of God. కాబట్టి దీనిని ఇక్కడ ప్లేస్ చేయాలి. తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్, తర్వాత బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అంటే 5 మూరలు. 5 అనేది దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా ఉంది కదా. 5 మూరల వెడల్పు, 5 మూరల పొడవు. చచ్చౌకంగా అంటే ఇట్ షుడ్ బి ఎ స్క్వేర్, ఒక స్క్వేర్ లాగా ఉండాలి. యూ కెన్ సీ ద పిక్చర్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. ఆ పిక్చర్ని మీకు చూపిస్తున్నాం, దానిని చూడండి. సో ఇట్ షుడ్ బి ఎ స్క్వేర్ 5 into 5 క్యూబిట్స్. 5 క్యూబిట్స్ లెంత్, 5 క్యూబిట్స్ వెడల్పు ఉండవలసి ఉంటుంది. దాని ఎత్తు 3 మూరలు. 3 అనేది మనకు తెలుసు, ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద ట్రినిటీ, ద హోలీ ట్రినిటీ. ఆల్టర్ అనేది ఒక మనం ఇఫ్ వీ హ్యావ్ టు స్ట్రైట్ ఫార్వర్డ్లీ సే ఇట్స్ ఎ కిల్లింగ్ ప్లేస్. అంటే ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డెత్. అది మరణం నాకు సాదృశ్యం, త్యాగం నాకు సాదృశ్యంగా ఉంటుంది. హియర్ ది అటాన్మెంట్ ఫర్ సిన్ ఇస్ మేడ్ అండ్ కాన్సక్రేషన్ అంటు గాడ్ ఈస్ మార్క్డ్. కనుక ఈ పాపము నాకు ప్రాయశ్చిత్తం జరిగే స్థలమే ఈ ఆల్టర్. కాబట్టి ఒక పాపము నాకు ప్రాయశ్చిత్తం జరగాలి అంటే అక్కడ రక్తం ప్రోక్షించబడాలి. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మాత్రమే మనకు శాశ్వతమైన పాప విమోచనను కలిగిస్తుంది. ఈ గొర్రెల యొక్క రక్తం, మేకల యొక్క రక్తం, ఎడ్ల యొక్క రక్తం మనకు ఒకవేళ టెంపరరీ రిలీఫ్ని కలిగించినప్పటికీ కూడా శాశ్వతమైన పరిష్కారం యేసుక్రీస్తు ప్రభువులోనే ఉంటుంది అని మనకు ఈ ఆల్టర్ తెలియజేస్తుంది, కిల్లింగ్ ప్లేస్ తెలియజేస్తుంది. తర్వాత దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయాల్సి ఉంటుంది.
ఈ కొమ్ములు ఏంటి అని అంటే, ఆ కొమ్ములు మనకు యూనిఫైడ్గా ఉండాలి అని చెప్తాడు, ఏకాండంగా ఉండాలి. యూనిఫైడ్ హార్న్స్, దే ఆర్ ఓవర్లేడ్ బై బ్రాంజ్ ఆర్ ఇత్తడితో దీనిని పొదగవలసి, లేయర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఎందుకంటే దీని మీద రక్తమును వేయవలసి ఉంటుంది, రక్తం ప్రోక్షించబడవలసి ఉంటుంది. ఇదేంటంటే ఇట్ సింబలైజెస్ ద పవర్, ఇట్ సిగ్నిఫైస్ పవర్. మనం ఇఫ్ యూ సీ 29 and 12, 29, 12 కనుక మనం చూసినట్టయితే, ఆ కోడె రక్తంలో కొంచెం తీసుకొని నీ వ్రేలితో బలిపీఠం కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు అడుగున పోయాలి అని చెప్పాడు. సో ఫస్ట్ ఈ హార్న్స్ ఉన్నాయి కదా, ఈ హార్న్ అనేది ఒక పశువు యొక్క కొమ్ము, దాని యొక్క శక్తిని సూచిస్తుంది. లేదు అంటే ఒక పశువును మనం తీసుకొని వచ్చినప్పుడు, బలి పశువుని, దానిని ఈ కొమ్ములకు వేసి కట్టవలసి ఉంటుంది. కీర్తన గ్రంథంలో 118వ కీర్తన 27వ వచనం మనం చదువుకున్నట్టయితే, ఉత్సవ బలి పశువును త్రాళ్లతో కట్టమని చెప్పి రాయబడి ఉంటుంది. 118వ కీర్తన 27వ వచనం. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి, బలిపీఠపు కొమ్ములకు కట్టుడి అని ఉంటుంది. సో ఈ బలిపీఠం కొమ్ములకు దాని యొక్క బలమంతా కూడా పోనట్లుగా అక్కడ కట్టేస్తారు. తర్వాత దానిని వధిస్తారు. దాని రక్తాన్ని ఈ కొమ్ములకు చమురుతారు, అంటే స్ప్రింకిల్ చేస్తారు. సో it shows that the blood of bulls or rams or goats or rams, గొర్రెలు, తర్వాత పొటేళ్ళు, మేకలు, ఎద్దుల యొక్క రక్తం మన పాపమును ఏమాత్రమును కూడా తీసివేయలేవు, కానీ అది కవర్ చేస్తాయి. దీన్ని దేంతో కవర్ చేయాలి అని చెప్పాడు? దీనిని తుమ్మకర్రతో చేసి దానికి ఇత్తడి రేకు పొదిగించాలి. ఇత్తడి రేకు అంటే ఇక్కడ ఇత్తడి అనేది దేనికి సాదృశ్యం అంటే జడ్జ్మెంట్కి సాదృశ్యంగా ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని. సో ఇట్ ఈస్ Jesus Christ is gonna bear the judgment of God. మన కోసం ఆయన నలగొట్టబడటం అనేది దేవునికి ఇష్టమైంది. మన కోసం అయినటువంటి తీర్పు యేసుక్రీస్తు ప్రభు మీదకి వచ్చింది అని మనకు తెలియజేస్తుంది. సో ఈ బ్రాంజ్కి, ఇత్తడికి ఈ వేడిని తట్టుకునే శక్తి ఉంటుంది. వేడి అంటే ఫైర్ ఈజ్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ గాడ్. కనుక వర్డ్ ఆఫ్ గాడ్ మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు, అది మనలోని చెత్తంతటిని కాల్చేస్తుంది, మలినమంతటిని కూడా కాల్చివేస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఎ హ్యామర్ దట్ షాటర్స్ ఎ రాక్. దేవుని యొక్క వాక్యం సుత్తి వంటిది, అది బండలను బద్దలు కొట్టేటువంటిది. సో వాక్యం అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆ యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ఒక బలి పశువును తీసుకొని వచ్చి దాన్ని అక్కడ కట్టేసి దానిని వధిస్తూ ఉంటే చూచిన వారి యొక్క మనసు కకావికలం అయిపోతుంది. అరే, ఈ యానిమల్ని మనం ఎందుకు ఈ విధంగా నరికి చంపేస్తున్నాము, దహన బలిగా దీనిని తీసుకెళ్ళి అర్పిస్తున్నాము అని ఎంత బాధ కలుగుతుందో. యేసుక్రీస్తు ప్రభువు మన కోసం తాను భరించినటువంటి బాధలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటే అంతే బాధ మనలో కలిగి, ఆయన కొరకు మనం ఏ విధంగా మన జీవితంలో సాక్రిఫైస్ చేసుకొని పరిశుద్ధంగా జీవించాలి అనేది మనకు ఈ ఆల్టర్ తెలియజేస్తుంది. కనుక దీని యొక్క స్ట్రక్చర్, తర్వాత దీని యొక్క కన్స్ట్రక్షన్ మనకు పర్పెచువల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నిరంతరమైన ప్రత్యక్షతను మనకు మన జీవితాలలో తెలియజేస్తుంది.
So if we are to have a life transformed, మన జీవితములు దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి అంటే we must come to the altar every day, or we can say we have to come to the altar just like Abraham came with prayer. ప్రార్థనతో దేవుని బలిపీఠం వద్దకు మనం రావాల్సి ఉంటుంది. దేవుడే నాకు ధ్వజం అని మోషే చెప్పిన రీతిగా ఆయన మన మీద తన యొక్క ధ్వజమును ఉంచునట్లుగా, బ్యానర్ని పెట్టినట్లుగా మనం ఆయన యొక్క బ్యానర్ కిందకి రావాల్సి ఉంటుంది. ఆయనే మనకు సమాధానార్థమైనటువంటి శిక్షను పొందాడు అనేది జ్ఞాపకం చేసుకోవడానికి, గిద్యోను వలె ద లార్డ్ ఈజ్ మై పీస్ అని చెప్పడానికి దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఇజ్రాయేలును కాపాడేటువంటి వాడు, రక్షించేవాడు దేవుడే అని చెప్పి యాకోబు ఏ విధంగా చెప్తూ ఉన్నాడో షెకెము దగ్గర, అలాగా మనం బలిపీఠం వద్దకు ప్రతిదినము రావాల్సి ఉంటుంది. అప్పుడు దేవుడు తన యొక్క అగ్ని చేత మనలో ఉన్నటువంటి మలినమంతటిని కాల్చివేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, శాంటిఫై చేస్తాడు, ప్యూరిఫై చేస్తాడు. అప్పుడు మనం we can go straight into the presence of the Lord. Unless we are sanctified, we cannot enter the holy precincts of God. దేవుని యొక్క ఆవరణములలోనికి మనం వెళ్ళడానికి ఏమాత్రమును కూడా యోగ్యత లేని వారంగా ఉంటాం. సో మనందరం కూడా ప్రతిదినం దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆ ఫైర్లో మనం కాల్చబడి మనలో ఉన్న మలినమంతా కూడా పోగొట్టుకొని దేవుని యొక్క రాజ్యంలోనికి చేరటానికి సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి అని దైవ వాక్యమును మన కొరకు ఆయన వ్రాయించి ఉంచాడు. అటువంటి శక్తివంతమైన దేవుని వాక్యం, ఆయన యొక్క లేఖనములు మనలను సరిచేయడానికి, బుద్ధి చెప్పడానికి, మనలను శిక్షణ ఇవ్వడానికి, అది డిసిప్లిన్లో పెట్టడానికి దేవుడు రాయించాడు అని తిమోతి పత్రిక మనకు తెలియజేస్తుంది. అటువంటి గొప్ప దేవునికి మనందరం కూడా కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా ఉన్నాము. Let us bow down our heads and pray unto the Lord to consume us with his fire and help us that we will become purified and will have the consecration. ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ ప్రతిష్టను మనం కాన్సెక్రేషన్ని కలిగిన వారంగా జీవించుటకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధికి చేరటానికి తన్ను తాను ముందుగా శాంక్టిఫై చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి అనేది ఈ ఆల్టర్ మాకు తెలియజేస్తుంది, బలిపీఠం తెలియజేస్తుంది. అబ్రహాము ఒక ఆల్టర్ని కట్టాడు, ఐజాక్ ఒక ఆల్టర్ని కట్టాడు, గిడియన్ ఒక ఆల్టర్ని కట్టాడు, మోసెస్ ఒక ఆల్టర్ని కట్టాడు, జేకబ్ ఒక ఆల్టర్ని కట్టాడు. ఇలాగా అనేకమైన అర్థం వచ్చేటువంటి బలిపీఠములను కట్టి ఉన్నారు ప్రభువా. ఇప్పుడు మేము చూస్తున్న దాని మీద దహన బలిని అర్పించేటువంటి ఆల్టర్ని కట్టమని మీరు చెప్తూ ఉన్నారు తండ్రి. నాయన, ఆ బలి పశువును తీసుకొని వచ్చి ఆ బలిపీఠపు కొమ్ములకు దానిని కట్టివేసి వధించిన తరువాత దానిలోని రక్తమును ఆ కొమ్ముల పైన ప్రోక్షించడం ద్వారా ప్రభువా, మీరు యేసుక్రీస్తు ప్రభు ద్వారా శాశ్వత పాప ప్రాయశ్చిత్త కార్యమును, పరిష్కారమును చేయబోతున్నారు అనే దానికి సాదృశ్యంగా ముందుగానే ఇజ్రాయేలీలకు తెలియజేశారు. క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మా కొరకు, మా యొక్క అతిక్రమ క్రియలను బట్టి తాను గాయపరచబడి శిక్ష నొంది, మరణం నొంది మా కొరకు ప్రభువా ఆయన తిరిగి లేచారు ప్రభువా. అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ప్రతిదినం కూడా మీ ఆల్టర్ దగ్గరకు వచ్చి మమ్మల్ని మేము మీకు నాయన సమర్పించుకొని శుద్ధీకరణ పొంది మీ ఎదుట యోగ్యమైన రీతిలో కనబడే వారంగా ఉండునట్లు మాకు సహాయమును అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క బలిపీఠం వద్దకు మనం వద్దాం, ఆయనతో సమాధాన పడదాం, ఆయనతో ఎల్లప్పుడూ కూడా నిరంతరమైన ప్రత్యక్షత కలిగిన వారంగా, సహవాసం కలిగిన వారంగా జీవించుటకు దేవుడు మనకు చూపించిన మార్గంలో ఆయన యొద్దకు చేరుకుందాం. అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.